చంద్ర 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 బంగారం చంద్ర పాపా చంద్ర చిట్టి తల్లి చంద్ర చిట్టి తల్లి ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు? హలో సొల్లుగమ్మా. దుర్గా వెంటనే ఇంటికి వస్తావా? యాభై అమ్మా. ఇందాక నేను మన గ్రూప్లో కూడా చెక్ చేస్తూ ఉన్నాను. మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్లాట్స్కి కూడా వెళ్ళలేదు. నేను సీసీటీవీని చెక్ చేశాను. సెక్యూరిటీ వాళ్ళని అడిగాను. చంద్రన్ సార్ బయటకి వెళ్ళలేదని చెప్పారు. అది కాకుండా కాలికి దెబ్బ తగిలిన చంద్ర ఎలా బయటికి వెళ్తాడు? బామిని, నేను చెప్పేది విను. మనం వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. அழாதம்மா. அவர் பாப்பாவை கூட்டிட்டு எங்கேயாச்சும் வெளில போயிருப்பாரு. கண்டிப்பா வந்துருவாரு. నమ్ముమ్మా. వాళ్ళకేమీ అయ్యుండదు భామిని. ఎందుకైనా మంచిది మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నేను తోడుగా వస్తాను. ఈ కాలంలో ఏదైనా మీరు అన్ని చోట్ల ఎంక్వైరీ చేశారా? ఆయన తన స్నేహితుల ఇంటికి గానీ లేక బంధువుల ఇంటికి గానీ ఒకవేళ వెళ్ళుంటేనో? ఆయన వెళ్ళడానికి అవకాశం ఉన్న అన్ని చోట్ల విచారించాం. సీసీటీవీ కూడా చెక్ చేశాం. సెక్యూరిటీ వాళ్ళని అడిగాం. కానీ బయటికి వెళ్ళినట్టెవరో. సార్, 2 నెలల క్రితం అనుకుంటాను ఆయన కాలికి దెబ్బ తగిలింది. నడవడానికి కొంచెం ఇబ్బంది పడేవాడు. మాకు ఆ కారణం వల్లే కొంచెం డౌట్గా ఉంది. ఆయన కూతురు ఒకేసారి మిస్ అయ్యారా? భామిని బయటికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కనపడలేదంట. అవును. ఎందుకైనా మంచిది, ఆవిడ కూడా మేము ఒకసారి ఎంక్వైరీ చేస్తాం. సౌమ్య, సార్, అదిగో అక్కడ కూర్చున్న ఆవిడ భర్త కూతురు కనిపించట్లేదని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళిద్దరిని బాగా విచారించాక రిటర్న్ కంప్లైంట్ తీసుకోవడం మర్చిపోకు. సార్ సార్, ఉదయం 2 సార్లు మన నుంచి తప్పించుకు వెళ్ళిన బండి గురించి చెప్పానే, ఆ బండిని నడిపింది ఆ లేడీయే సార్. సార్, ఆ ఫ్లాటే. సార్,
ఎవరిక్కడ భామిని? మేడం, అవును, మీ హస్బెండ్ మిస్ అయ్యారన్న కంప్లైంట్ నిన్న ఇచ్చారా? ఏదైనా ప్రాబ్లమా సార్? ఏ ప్రాబ్లం లేదు, మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? డ్రెస్ మార్చుకోనరా, ప్రాబ్లం అక్కడికి వెళ్ళాక చెప్తాం. విజయన్, సార్. ఫ్లాట్ని సీల్ చేయండి. ఒకరిని ఇక్కడ డ్యూటీలో ఉంచండి. సరౌండింగ్ షుడ్ బి ఇన్ అవర్ సర్వేలెన్స్. సార్. సార్, ఏంటి ప్రాబ్లం? సారీ కైలాష్, వీ కాంట్ డిస్క్లోజ్ దిస్. దిస్ ఇస్ క్లాసిఫైడ్. Carry on. ఇదేగా నువ్వు నడిపిన కారు? ఓపెన్ ఇట్. ఫార్మాలిటీస్ అయ్యాక బాడీని పోస్ట్ మార్టం పంపు. ఓకే మ్యామ్. లెట్స్ గో. ఎస్ మ్యామ్. సార్, నాకేమనిపిస్తోందంటే ఈ రోజు ఉదయాన్నే తను అతన్ని చంపి డిక్కీలో పడేసుండాలి. కారణం 2 సార్లు మన చెకింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి తను కారును ఆపకుండా వెళ్ళిపోయింది. చూడు, ఏడీజీపీ గారి స్ట్రిక్ట్ ఆర్డర్స్, ఇవేవి మీడియాకు తెలియకూడదు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్. సో మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఎన్నేళ్ళయింది? 1 year సార్. ఈ పాప మీ ఆయన ఫస్ట్ వైఫ్కి పుట్టిన అమ్మాయిగా? అవును సార్. ఎందుకని ఆల్రెడీ కూతురున్న ఆయన పెళ్లి చేసుకున్నారు? ఆయన కూతురు నాకు బాగా ఇష్టమైనందువల్లే సార్. ఆయన ఒక ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చున్నారు. అక్కడే ఇద్దరికి పరిచయం అయింది. అది ముందే చెప్పావుగా నువ్వు బేబీ సిట్టర్నని. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరో లేరు మేడం. నేను ఒక ఆఫర్ని. భామిని, చాలా మంచి పేరు. ఎవరు పెట్టిన పేరు ఇది? సార్, నా అసలు పేరు రోసీ. అది ఆర్ఫనేజ్లో పెట్టిన పేరు. అనిల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనకి నచ్చినట్టు మార్చుకున్నాను, భామిని అని. ఆ అనిల్ ఎలాంటి వాడు? మందు కొట్టే అలవాటుందా? లేదు మేడం. నిన్ను హింసించేవాడా? లేదు మేడం. నన్ను ప్రేమగా చూసుకునేవాడు. మీ మధ్య గొడవలు ఏమైనా జరిగాయా? లేదు. మరి ఎందుకు ఎటువంటి కారణం లేకుండా అతన్ని హత్య చేశావు? ఇలా చూడు భామిని,
నువ్వే ఆయన్ని చంపావని మాకు తెలుసు. అతన్ని చంపడానికి నువ్వు ఉపయోగించిన ఆ గన్ అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్ నిజంగా నాకు తెలియదు. నువ్వు ఆ గన్ని ఎక్కడ దాచిపెట్టించావు? నేను నిజమే చెప్తున్నాను, నాకు తెలీదు. అదేదో ఇప్పుడే తెలుస్తాను. ఇదే నువ్వు ఆయన్ని చంపడానికి ఉపయోగించిన గన్. ఈ గన్ నీకెలా దొరికింది? దీన్ని నీకెవరిచ్చారు? సార్ నేను దీన్ని చూసిందే లేదు సార్. అతన్ని హత్య చేయటానికి ముందు నువ్వు తీసిన వీడియోనే ఈ ఫోన్లో ఉంది. ఉన్నట్టుండి మారిన నీ ప్రవర్తనని చూసి అనిల్ మొహంలో కలిగిన ఆ బెదురు భయము ఈ వీడియోలో క్లియర్గా ఉంది. ఏంటిది? వాట్ ఆర్ యు డూయింగ్? నువ్వేం చేస్తున్నావు? ఆర్ యు మ్యాడ్? నిజం చెప్పవే, ఎవరి కోసం ఈ వీడియో తీస్తావు? నాకు తెలీదు మేడం, నేనేం చేయలేదు సార్. ప్లీజ్ ట్రస్ట్ మీ సార్. బట్ సాక్ష్యాధారాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి భామిని. ఫ్లాట్లో, కార్ పార్కింగ్లో, నీ టాక్సీ క్యాబిన్ డిక్కీలో, ఈ 3 ప్లేసుల్లోనూ ఆ అనిల్ చంద్ర బ్లడ్ స్టెయిన్ ఫారెన్సిక్ సర్టిఫికేషన్ ఉంది. దాదాపు 6 అడుగుల ఎత్తు, 70 కిలోల బరువున్న అనిల్ చంద్ర డెడ్ బాడీని ఓ బ్యాగ్లో కుక్కి కార్ పార్కింగ్కి తీసుకువెళ్ళడం నీ ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. ఎవరో ఒకరు నీకు సహాయం చేసుండాలి. ఎవరది? అడిగేది నిన్నే, ఎవరు నీకు తోడుగా ఉన్నారని. ఇలా చూడు భామిని, నిజం చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కుదరదు. అందువల్ల నువ్వు అసలేం జరిగిందో ఓపెన్గా చెప్తే మనందరికీ ఎంతో మంచిది. సో టెల్ మీ ద ట్రూత్. ఈ విషయంలో నీకు తోడుగా ఉన్నదెవరు? నేను చెప్పిందంతా నిజం సార్. నిన్న నాతో పాటు ఉన్నది ఆ లక్కీ సింగ్. ఆయన మాత్రమే. సార్ ఇది ఆ లక్కీ సింగ్ ఫోనే సార్. ఇది ఆయన చేతిలో ఉండగా నేను చూశాను. లక్కీ సింగ్? ఎవరతను? నేను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్న ప్యాసింజర్. అతన్ని ఫ్లాట్కి వచ్చాడా? వచ్చాడు మేడం. దేనికి? మేము ఉంటున్న కాంప్లెక్స్ లో ఆయనకు ఒక ఫ్లాట్ ఉండేది, 7th టవర్లో 17C. దాన్ని అమ్మడానికి వచ్చానని చెప్పాడు సార్. మా ఫ్లాట్స్లోని క్యాటెక్ని పిలిచి అడిగితే నిజం తెలుస్తుంది సార్. నిన్న ఆయన క్యాటెక్ని కలిసిన విషయం నాతో చెప్పాడు. నిన్న లక్కీ సింగ్ అనే వ్యక్తి మిమ్మల్ని కలిసారా? లేదు మేడం. ఎవరైనా సింగ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు మీకు తెలుసా? లేదు, నిన్న సాయంత్రం 6 గంటల వరకు నేను ఇక్కడే ఉన్నాను. అంతవరకు అటువంటి వాళ్ళెవరూ రాలేదు. ఇక్కడ ఏదైనా పంజాబీ వాళ్ళ ఫ్లాట్ ఉందా? లేదే మేడం. మరైతే 7th టవర్ 17Cలో ఎవరుంటున్నారు ఇప్పుడు? 17Cలో వెంకటేశయ్యర్ ఫ్యామిలీ ఉంటుంది, కానీ వాళ్ళెవరూ 2 వారాలుగా ఇక్కడ లేరే. వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్లారు చెన్నైకి. ఆ ఫ్లాట్ ఇప్పుడు 2 వారాలుగా లాక్ చేసింది. అసలు ఏమనుకుంటున్నావు? అబద్ధం చెప్పి తప్పించుకుందామనా? కొట్టనంటే 32 పళ్ళు రాలిపోతాయి. అర్థమైందా? మరియం, చూడు, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసి చూసాం. అక్కడికి నువ్వు చెప్తున్నట్టు ఏ పంజాబీ రాలేదు. తర్వాత అక్కడ ఫ్లాట్స్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళని అడిగినప్పుడు నువ్వే అక్కడికి చాలాసార్లు వచ్చి వెళ్ళినట్టు చెప్పారు. కానీ నీతో పాటు ఎవరు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పలేదు. సార్ మేడం 7:30కు బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ టీ టాక్సీ కార్లో వచ్చారు. అప్పుడు 12:30 అయి ఉంటుంది సార్. ఆ సమయంలో తనతో ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఒక్కరే ఉన్నారు.
ఎవరు లేనట్టే కదా? ఎవరు లేరు సార్. తను మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చింది? ఓ 5:30కి తిరిగి వచ్చారు. అప్పుడు బాగా వర్షం సార్. ఆ సమయంలో కూడా ఎవరు లేరా? లేదు సార్, అప్పుడు కూడా ఒక్కరే ఉన్నారు. కాసేపు పార్కింగ్ లో వెయిట్ చేశారు. ఆ తర్వాత మేడం వెళ్ళిపోయారు సార్. నిజమేనా? నిజమే మేడం. ఇంతకు మించేం చెప్తావే? సార్ నేను చెప్పింది మొత్తం నిజం సార్. నేను ఆయన మా ఫ్లాట్కి వచ్చారు సార్. సార్ మా ఫ్లాట్లో పాపం చూసుకునే ఒక ఆయా ఉంది. నిన్న తను కూడా అతన్ని చూసింది. వాళ్ళిద్దరు కలిసి కుకింగ్ కూడా చేశారు సార్. ఏంటి ఆవిడ పేరు? దుర్గా. తన పేరు దుర్గా మేడం. ఆవిడ నెంబర్ ఉందా నీ దగ్గర? ఉంది మేడం. నీ పేరేంటి? దుర్గమ్మ. తెలుగు అర్థమవుతుందా? కేటాపురియమ్మ. ఆ? కేటాపురియమ్మ. అయితే గత 11 నెలలుగా భామని వాళ్ళ ఇంట్లో ఆయాగా పనిచేస్తున్నావు, అవునా? குழந்தைய பார்த்துக்க வந்தேம்மா. నిన్న వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారా? நேத்து ஒருத்தர் வந்தார்மா, தாடி எல்லாம் வச்சுக்கிட்டு. அவர் பேரு லக்கி சிங். పంజాబ్లో இருந்து வந்தார்மா அவர். పోలీసులు అడిగితే ఎలాగే చెప్పమని భామిని చెప్పిందా? ஐயோ அப்படிலாம் ஒன்றும் சொல்லலம்மா, సత్యమా சொல்றேன். సరే, ఆ లక్కీ సింగ్ ఎలాంటివాడు? చూడగానే ఏమనిపించింది? எனக்கு அவர் பார்த்தாலே சரிப்பட்டு வரலம்மா. நான் அப்போவே அம்மா கிட்ட சொன்னேன். ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అతన్ని మీ ఇద్దరు తప్ప ఇంకెవ్వరూ చూడలేదు. అతను ఆ ఫ్లాట్లోకి వచ్చినట్టు పోయినట్టు ఏ ఒక్క సాక్ష్యం లేదు. ஐயோ வந்தாருமா அவரு. என்னோட சமையல் செஞ்சாருமா அவரு. வீட்டுக்கு வர்றதுக்கு முன்னாடி அம்மாவோட அவரு ஒரு அட்வொகேட்டை பார்த்தேன்னு சொன்னாரு. அவர் கண்டிப்பா பார்த்துருப்பார்ல. நீங்க அவர்கிட்ட ஒரு வாட்டி கேட்டா தெரிஞ்சிருமே. నువ్వు ఇప్పుడు చెప్పిన లక్కీ సింగ్ అన్న వ్యక్తితో కలిసి లాయర్ని ఎవరినైనా చూడడానికి వెళ్ళావా? వెళ్ళాను సార్. అడ్వకేట్ వాసవన్ సార్ అతని పేరు. కాకినాడ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగానే అతని ఆఫీస్. ఆ అడ్వకేట్కి లక్కీ సింగ్ బాగా తెలుసు సార్. సార్, నమస్తే. ఈయనెవరో తెలుసా? సార్ మీరెవరో చెప్పండి. నా పేరు వాసవన్, నేను అడ్వకేట్ని. ఈయన కాదు సార్, ఈయన కాదు అడ్వకేట్ వాసవన్. ఈయన కాదు మేడం, ఈయన కాదు అడ్వకేట్ వాసవన్. మ్యామ్ నేను చెప్పేది మొత్తం నిజమే. ప్లీజ్ ట్రస్ట్ మీ మ్యామ్, ప్లీజ్ ప్లీజ్ మ్యామ్. సార్ నేను చెప్పేది నిజమే, ప్లీజ్ ట్రస్ట్ మీ సార్. నేను అది చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ 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 మ్యామ్. నువ్వు చెప్పిన ఫ్లైట్స్ లో వచ్చిన ప్యాసింజర్ లిస్ట్ మొత్తాన్ని చెక్ చేసి చూసాం. అందులో లక్కీ సింగ్ అన్న వ్యక్తి ఇక్కడికి రానూ లేదు, పోనూ లేదు. నీ భర్తను చంపింది నువ్వేనే. దానికి కావాల్సిన సాక్ష్యాధారాలున్నాయి. ఈ ఒక్క నిజం చెప్పు, ఆయన కూతుర్నేం చేశావు? చంపేశావా, దాచావా? నాకేం తెలీదు.